Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 45 verse 2. నేటి దినము ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలోనిది. I'll go before thee and make the crooked places straight. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. My first question today is, ఈ రోజు నేను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, to whom were these words spoken? ఎవరి కోసము ఈ మాటలు చెప్పబడ్డాయి? They were spoken to Cyrus. ఇవి కోరేషు కొరకు చెప్పబడ్డాయి. And who was Cyrus? ఈ కోరేషు ఎవరు? He was the king of Persia. ఆయన పర్షియా దేశానికి రాజు. He was a heathen monarch. ఆయన అన్యుడైన చక్రవర్తి. But how did Cyrus come to be introduced in the word of God? అయితే మరి ఈ కోరేషు దేవుని వాక్యంలో మనకి ఎందుకు పరిచయం చేయబడ్డాడు? How did it happen that the Lord gave such promises to a Gentile king? అటువంటి వాగ్దానాలు దేవుడు ఈ విగ్రహారాధికుడైన అన్యుడైన రాజుకి ఎందుకు ఇచ్చినాడు? Remember, Cyrus, though he was a heathen prince, గుర్తుపెట్టుకోండి, ఈ కోరేషు ఆయన అన్యుడైన రాజు అయినప్పటికీ he was an instrument chosen by God to do an appointed work. ఒక నియమింపబడిన పని జరిగించడానికి దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి. What was that special task? ఆ చేయబడిన నియమింపబడిన పని ఏంటి? It was to overthrow the Chaldean empire ఆ కల్దీయుల సామ్రాజ్యాన్ని అది నాశనం చేయడానికి, and also to conquer the city of Babylon, బబులోను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి, and to restore the children of Israel to their own land. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తమ స్వంత దేశానికి తిరిగి పంపించడానికి. Nearly 200 years before he executed this job, 200 సంవత్సరాల క్రితము ఈయన before he executed the job before 200 years, ఈ పని జరిగించక 200 సంవత్సరాలకి ముందు Cyrus was expressly pointed out by God. కోరేషు దేవుని చేతనే ఎంపిక చేయబడి ఆయన కనుగొన్నారు. And personally he addressed by name in the record of the inspired scriptures. వ్యక్తిగతంగా ఆయనని పేరు పెట్టి ఈ లేఖనాలలో తన గురించి చెప్పబడింది. See his name, Cyrus is going to be born. Yes, it is written in the scriptures. చూడండి, కోరేషు ఆయన జన్మించునై ఉన్నాడు అన్న విషయము ఈ లేఖనాలలో వ్రాయబడి ఉంది. Oh, what a proof is this to prove that the scriptures are the inspired word of God. ఈ లేఖనాలన్నీ కూడా అవి పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా రాయబడి ఉన్నాయన్న దానికి ఎంత మంచి రుజువిది. The God of the Bible is a God who knows the ending from the beginning. బైబిల్ దేవుడు ఆయన ఆరంభము నుంచి అంతమును ఎరిగిన దేవుడు. All events and happenings are under his appointment and control. జరిగే ప్రతి పరిస్థితుల సంగతులు అవన్నీ కూడా ఆయన నియమించబడినవే, ఆయన అధికారం కింద జరుగుతున్నవే. Prophet Isaiah made this remarkable prophecy about Cyrus from the previous chapter 44 onwards. యెషయా ప్రవక్త ఈ కోరేషు గురించిన ఈ ప్రవచనము దీనికంటే ముందున్న అధ్యాయం 44వ అధ్యాయం నుంచి చెప్తూ వచ్చిన Prophet says that Cyrus is his anointed one. ఈ ప్రవక్త ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన అభిషేకించబడినవాడు. And what does it mean? దాని అర్థం ఏంటి? Yeah, that Cyrus had a particular anointing from God for his work. కోరేషు ఒక నియమింపబడిన పని చేయడానికి దేవుని చేత ప్రత్యేకమైన అభిషేకము పొందినవాడని. God poured out his spirit on a pagan king because God wanted to use that man to bless and deliver his people. విగ్రహారాధికుడైన ఒక అన్యుడైన రాజు మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించి తను నిర్ణయించిన ఒక పనికి ఆయనని ఉపయోగించుకోవడానికి ఆయన నియమించినాడు. To bless and deliver his people. తన ప్రజలను దీవించి వారిని విడిపించడానికి. As God promised him, దేవుడు ఆయనకి వాగ్దానం చేసినట్టుగా the armies of Medes and Persians under the leadership of Cyrus, మాదియా పర్షియా సైనికులందరూ కూడా ఈ కోరేషు నాయకత్వంలో, and they conquered the city of Babylon in a remarkable raid. బబులోను పట్టణాలని ఎంతో అద్భుతమైన రీతిలో వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. While King Belshazzar of Babylon held a reckless party, బబులోను చక్రవర్తి అయిన బెల్షస్సరు అక్కడ ఒక విందు చేస్తూ ఉన్నప్పుడు, it is a reckless party. అది చాలా అల్లరితో కూడిన ఒక విందు. And while the party was going on, ఆ విందు కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు he saw a writing on the wall. ఆయన గోడ మీద ఏదో రాయబడుతూ ఉండడం చూసినాడు. What is that? ఏంటది? Mene tekel upharsin. మెనే టెకెల్ ఉపార్సిన్. According to the interpretation given by Daniel, దానియేలు దానికి ఇచ్చిన భాషాంతరము, and King Belshazzar was killed
the self same night, as we read in Daniel 5:30. దానియేలు 5:30లో మనం చదివినట్టుగా రాజైన బెల్షస్సరు అదే రాత్రి ఆయన చంపబడినాడు. That night, the Persian armies conquered the city and took the treasures of Babylon. ఆ రాత్రి ఈ పర్షియా సైనికులందరూ కూడా బబులోను పట్టణాన్ని స్వాధీనపరచుకొని అక్కడున్న ఐశ్వర్యాన్ని అంతా తీసేసుకున్నాడు. As per Isaiah's prophecy, యెషయా చెప్పిన ప్రవచనం ప్రకారం the Lord has given those treasures to Cyrus. దేవుడే కోరేషుకు అక్కడున్న ఐశ్వర్యం అంతా ఇచ్చినాడు. See how God does things. చూడండి దేవుడు ఆయన పనులు ఎలాగ జరిగిస్తూ Is it ఉంటాడు. not a miracle that God choosing a pagan king to fulfill the prophecy made by Jeremiah in relation to the 70 years Babylonian captivity? బబులోనులో 70 సంవత్సరాల ఈ చెరపట్టబడే పరిస్థితి గురించి ఇర్మియా ద్వారా ప్రవచించబడిన సంగతి, అది దేవుడు ఈ విగ్రహారాధికుడైన రాజు ద్వారా నెరవేర్చబడడం అది అద్భుతం కాదా? Literally, Cyrus was to rescue the two tribes of Judah and Benjamin. యూదా గోత్రము బెంజమిను గోత్రాన్ని వారిని విడిపించడానికే కోరేష్ నియమించబడ్డాడు. And from the Babylonian captivity. వాళ్ళని బబులోను చెర నుండి. So the work of Cyrus was to rescue the Jews from captivity when the 70 years were expired. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని యూదులను విడిపించడానికే కోరేష్ నియమించబడ్డాడు. And to enable them to return to their native land. వారి స్వంత దేశానికి మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా చేయడానికి. That was a great work for him to execute. అది ఆయన చేయడానికి అది గొప్ప పని. A work so great that he could not have performed it unless he had been specially aided by God. ఆ పని ఎంత గొప్పదంటే ఆ పని దేవుని చేత ఆయన సహాయం పొందకపోతే అది చేయడానికి సాధ్యమే కాదు. Somebody said that the walls of Babylon were nearly 50 cubits thick. That is almost 75 to 100 feet. That is width of the wall. ఒకళ్ళు అన్నారు యెరూషలేము ఆ ప్రాకార Babylon. బబులోను దేశం యొక్క ఆ ప్రాకారపు గోడలు అవి 50 క్యూబిట్ 50 క్యూబిట్ల వెడల్పు, అంటే 75 నుంచి 100 అడుగులు వెడల్పు ఉండేవి అని. And 200 feet high, somebody said. ఎవరు అన్నారు అవి 200 అడుగుల ఎత్తుంటాయి. And it is surrounded by a wide ditch full of water. వాటి చుట్టూరు కూడా ఒక గుంత ఉండి దాని నిండా కందకం ఉండి దాని నిండా నీళ్లు ఉండేవి. And defended by 100 gates of brass. అవన్నీ కూడా ఇత్తడి 100 ఇత్తడి తలుపులతోటి నిర్మించబడి ఉండింది. And the city was well manned and well provisioned. ఆ పట్టణం అంతా కూడా ఎంతో చక్కగా ప్రజలందరూ సైనికులంతా కూడా ఉండి అక్కడున్న వసతులన్నీ కూడా అనుగ్రహించబడి ఉండేవి. And altogether so strong and powerful as to defy every mode of attack then known. ఎవ్వరు ఆ దినాలలో ఎటువంటి దాడి చేసినా దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న పట్టణం అది. Therefore we understand that God has gone before him. అందుకనే మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ కోరేషు రాజు కంటే ముందే దేవుడు అక్కడికి వెళ్ళినాడు. And he has broken to pieces the great gates of brass and cut in sunder the bars of iron. ఆ ఇత్తడి తలుపులనేమి ఇనుము కడ్డీలు వాటన్నిటినీ కూడా ఆయనే కూల్చివేసినాడు. It was not possible for Cyrus to do this job on his own might. కోరేషు తన స్వంత బలముతోటి ఈ పనంతా చేయడము అది వీలు పడే సంగతి So కాదు. dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, this promise is not only for Cyrus, ఈ వాగ్దానము కేవలం కోరేషు కొరకే కాదు, but to every child of God. ప్రతి దేవుని బిడ్డకు. God wants to go before us. దేవుడు మనకి ముందుగా వెళ్ళాలని కోరుతూ He ఉన్నాడు. wants to make all the crooked places straight. ఆయన మెట్టగానున్న స్థలములన్నీ కూడా సరాలము And చేయాలనుకుంటున్నాడు. this is the verse for our meditation today. ఈ వచనమే నేటి దినము మన ధ్యానము కొరకు తీసుకోబడింది. We all know మనందరికీ తెలుసు the road to heaven for a believer is full of obstacles like gates of brass and brass of iron. ఒక విశ్వాసి పరలోకానికి వెళ్ళే మార్గం అంతా కూడా అది ఎటువంటి మెట్టలు లేకపోతే ఆటంకాలు అడ్డంకాలు ఉన్నదే. అది ఈ ఇత్తడి తలుపులలాగా ఇనుపు గడ్డీల వలె. And crooked places are there. మెట్టగానున్న స్థలాలు ఉన్నాయి. Going to heaven, it is not a smooth journey. పరలోకానికి వెళ్ళాలంటే అది చాలా సులువుగా వెళ్ళే సంగతి కాదు. Oh, the way is not like a grassy meadow over which we may walk quietly. ఆ మార్గం అంతా కూడా పచ్చదనంతో ఉన్న రహదారుల్లాగా మనం ఎంతో చక్కగా వెళ్ళిపోవడానికి లేదు. For a child of God, దేవుని బిడ్డకి the way to heaven is not a flowery path. పరలోకానికి వెళ్ళే మార్గము అది పూలబాట కాదు. And the gate which leads to hell
is wide and the way is broad. అయితే నరకానికి తీసుకెళ్లే మార్గము ఆ ద్వారం ఎంతో పెద్దది, ఆ మార్గం కూడా ఎంతో విశాలమైనది. But gate to heaven is straight and way is narrow. అయితే పరలోకానికి వెళ్లే మార్గము అది తిన్ననైన మార్గము, అంతేకాకుండా అది ఇరుకు మార్గం. It is a uphill road and full of difficulties and trials. అదంతా మనం కొండ పైకి వెళ్లే మార్గము, అదన్నీ ఆటంకాలతో ఉండే మార్గం. And full of temptations and enemies. ఎంతో మంది శత్రువులు శోధనలు ఉండే మార్గం. The way to heaven is like the walls of Babylon. పరలోకానికి వెళ్లే మార్గము అది బబులోను పట్టణానికి ఉన్న ప్రాకారపు గోడలు వంటి. And we are pilgrims to join. We are going heavenward or our homeward. మనమంతా కూడా మనము పరలోకానికి లేకపోతే మన Pilgrims ఇంటికి to వెళ్ళే join. సియోనికి వెళ్ళే యాత్రికులుగా ఉన్నవారు. We are going to heavenward and our homeward. మనము పరలోకానికి అంటే మన ఇంటి వైపుకి వెళ్తూ ఉన్నాం. Therefore, in our spiritual life, అందుకని మన ఆత్మీయ జీవితంలో we need this type of promises which God gave to Cyrus. దేవుడు కోరేష్కి ఇచ్చిన ఇటువంటి వాగ్దానాలు మనకు కూడా కావాలి. In a practical sense, ఇది క్రియాపూర్వకంగా చూసుకుంటే today you may be facing these things in your journey to heaven. నేటి దినము మన పరలోకపు ప్రయాణములో ఇటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నామేమో. Be assured of these promises and claim them with faith. ఈ వాగ్దానాల గురించి ఎంతో నిశ్చయంగా ఉండి విశ్వాసముతో వీటిని చేపట్టండి. God is ready to fulfill them. దేవుడు అది మీ పక్షంగా నెరవేర్చడానికి సిద్ధంగా Our ఉన్నాడు. God is a promise making and promise keeping God. మన దేవుడు వాగ్దానములు చేసి వాగ్దానములు నెరవేర్చే దేవుడు. He will go before you. ఆయన మనకు ముందుగా వెళ్తాడు. May God help you to overcome all the obstacles and reach His kingdom joyfully. ఆటంకాలన్నీ కూడా తీసివేసి ఆయన రాజ్యాన్ని మనం చేరుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what wonderful lessons, O Lord, we are learning from the, O Lord, experiences of Cyrus. ఎంత అద్భుతమైన పాఠాలు ఓ ప్రభా మరి కోరేషు రాజు జీవితం నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం. Lord, physically to conquer Babylon in those days, the walls are so high and wide, and so many brazen gates and iron rods are there. O Lord, it was so difficult. ఓ ప్రభా, ఆ దినాల్లో భౌతికంగా మరి బబులోను పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఎంతో ఎత్తైన ప్రాకార గోడలున్నాయి, అలాగే ఇత్తడి తలుపులు ఇనుప కడ్డీలు ఉన్నాయి. అవి ఎంత చాలా కష్టమైనది. O Lord, spiritually we are comparing it to heaven. ఆత్మీయంగా దానిని మేము పరలోకంతో పోలుస్తూ ఉన్నాం. The way to heaven is very narrow. పరలోకానికి మార్గం ఎంతో ఇరుకైనది. O Lord, the way is very difficult. So many temptations, trials and perils are there. ఈ మార్గం ఎంతో కష్టమైనది. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు ఉన్నాయి. O Lord, with our own might and strength we cannot go. ఓ ప్రభా, మా సొంత బలము శక్తితోటైతే మేము వెళ్ళలేము. As thou hast gone before Cyrus, O Lord, to conquer Babylon. బబులోని స్వాధీనపరచుకోవడానికి కోరేష్కు ముందుగా మీరు వెళ్ళినట్టుగా O Lord, go before us. ఓ ప్రభా, మీరు మాకు ముందుగా వెళ్ళండి. No doubt comparing the heaven with Babylon may not be right. ప్రభా, మరి పరలోకాన్ని బబులోను తోటి పోల్చి చూడడం అది సరికాకపోవచ్చు. But O Lord, the situation is same. అయితే ప్రభా, అక్కడున్న పరిస్థితి అయితే ఒకేలాగుంది. O Lord, so many ups and downs. ఎన్నెన్నో ఆటంకాలు, ఎత్తు తగ్గులు So ఉన్నాయి. many crooked ways are there. ఎన్నో వంకర మార్గాలు ఉన్నాయి. O Lord, help us, O Lord. ఓ ప్రభా, మాకు సహాయం చేయండి ప్రభా. If you are not there with us, we cannot reach heaven. మీరు మాతోటి ఉండకపోతే మేము పరలోకం చేరుకోలేము. Because the way is not a flowery path. ఎందుకంటే ఆ మార్గం అది పూలబాట ఏమీ కాదు. So speak to us. అందుకనే మాతో మాట్లాడండి. Help us to bear all these things and with patience we may reach heaven. ఇవన్నీ కూడా మేము గుర్తు పెట్టుకొని మేము ఓపికతోటి పరలోకము చేరుకోవడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.